హలో ఫ్రెండ్స్, ఈ 6 ముక్కల లంగా ఎంత ఈజీనో మీకైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బెల్ట్ కోసం నేను చూడండి 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ వేస్తాం కదండి, అప్పుడు మనకు 2 ఇంచెస్ బెల్ట్ అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకుంటున్నాను. బెల్ట్ సపరేట్ చేసుకున్నాక క్లాత్ మొత్తాన్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ బెల్ట్ నేనైతే పొడుగు చూసుకుంటున్నానండి. పొడుగు చూసుకొని అలాగే లంగా నడుము అనేది చూసుకుంటున్నాను. ఇప్పుడు 2 మడతల మీద ఉంది, 22 అయితే వచ్చిందండి నాకు. అప్పుడు 22 అంటే టోటల్ మొత్తం అయితే 44 నడుము లూజ్ మొత్తం. ఇప్పుడు 22ని సగం చేస్తే 11 వస్తుందండి. అలాగే 11ని సగం చేస్తే 5.5 అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే 7 అయితే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నాకైతే కస్టమరు నడుము అనేది ఇంకా కొంచెం లూజ్ పెట్టమన్నారు. అందుకని నేను ఖర్చులతో సహా 7 అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కార్నర్కి ఆ కార్నర్కి నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా క్రాస్గా అనేది మనం టేప్ సహాయంతో ఇలా స్ట్రైట్ గీత అనేది గీసుకోవాలి. గీసుకున్నాక చూడండి, సేమ్ అదే లెవెల్లో నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే 2 పెద్ద పీసులు 4 చిన్న పీసులు అయితే వస్తాయి. ఇప్పుడు పెద్ద పీస్ చూడండి 14 ఇంచెస్ అయితే వస్తుంది. దాంట్లో 2 మైనస్ చేస్తే 12 అనేది వస్తుందండి, ఎందుకంటే మనం ఖర్చు కోసం అటు ఇటు 2 ఇంచులు అనేది పోతుంది. అలాగే చిన్న పీసెస్ వచ్చే వరకు 7 అయితే వస్తుందండి. అందులో ఖర్చుకు తీగా 6 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఒకే లెవెల్లో స్ట్రైట్ క్రాస్ వేసుకొని ఒకే లెవెల్లో ఇలా ఇంకొక ఫోల్డ్ అనేది వేసుకొని ఇలా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. కింద సైడు పైన సైడు ఇలా కట్ చేసుకున్నాక మనకు కటింగ్ అయితే అయిపోయినట్టే అండి. మిడిల్ అనేది పెద్ద పీస్ వస్తుంది, అటు ఇటు చిన్న పీస్ అనేది వస్తుంది. చూడండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మెయిన్ అనేది పెద్ద పీస్ ఉంది కదండి, ఆ పెద్ద పీస్కి మనము అటు సైడ్ ఒక చిన్న పీసు ఇటు సైడ్ ఒక చిన్న పీస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మెయిన్ పీస్ అనేది క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్కి మనము ఈ చిన్న పీసు స్ట్రైట్ ఉన్న పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, క్రాస్ పీస్కి స్ట్రైట్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి, అటు ఇటు యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇలాగే 2 అనేవి రెడీ చేసుకోవాలి. 2 పెద్ద పీసులకి అటు ఇటు చిన్న పీసులు అనేవి యాడ్ చేసుకోవాలి. మనకైతే రెడీ అయిపోయినట్టే. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 2 పీసులు మనము కలిపేసుకోవాలి. చూడండి కలుపుకుంటున్నాను నేనైతే. ఈ 2 పీసుల్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు అటు సైడు ఇటు సైడు 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇలా అనేది 5 ఇంచెస్ వరకు స్టిచ్ అనేది చేసుకోవాలి. అలాగే బెల్ట్ కూడా ఫస్ట్ మనం బెల్ట్ యాడ్ చేసుకున్న వైపు కూడా 2 మడతలు అనేది కుట్టుకొని ఇలా బెల్ట్ అనేది మనము నడుముకి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక మడత అంటే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని బెల్ట్ అనేది మనము ఉల్టా తిప్పుకొని వేసుకోవాలి. అలా అయితే మనం స్ట్రైట్గా వేసుకోగలుగుతామండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోగలుగుతారు. చూడండి ఖర్చు అనేది లోపల పెట్టుకొని బెల్ట్ అనేది ఇలా పైకి పెట్టుకొని మనము జాగ్రత్తగా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. బెల్ట్ అనేది అలా క్రాస్గా రాదండి, లంగా క్రాస్గా కట్ చేసాం కదా అన్న డౌట్ కూడా మీకు రాదు. చాలా బాగా వస్తుంది బెల్ట్ అనేది. మనం లాగకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి బెల్ట్ మీద. ఇప్పుడు 2 కొసలు ఉన్నాయి కదండి, ఆ 2 కలిపేసుకోవాలి. చూడండి బెల్ట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు 2 కొసలు అనేవి కలిపేసుకోవాలి. ఇలా 2 కొసలు కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మీద మనము లంగా రౌండ్ మొత్తం కింద కుట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఫోల్డ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదండి. కాబట్టి మనకు ఎగుడు దిగుడు రాకుండా చిన్న చిన్న ఫిల్స్ అనేవి ఇలా పెట్టుకుంటూ మనము జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నామనుకో మనకు క్రాస్ అనేది రాదండి, చాలా ఈజీగా మనం బెల్ట్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి నేనైతే వేసుకున్నాను, ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా అయితే వస్తుంది.
చాలా ఈజీ అండి ఈ లంగా కుట్టుకోవడం. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.